నమస్తే వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా ముఖ్యమని భావించిన ఉద్యోగస్తులు కానీ వారికి ఎదురైన సమస్యలు ఎలక్షన్ డ్యూటీ చేసే చోటే తమకు ఓటు హక్కు కల్పించాలని శంకవరం, తాళ్లరేవు, అమలాపురం మరియు ఇతర వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. కాకినాడ పిఆర్ డిగ్రీ కాలేజ్లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్కు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు హాజరయ్యారు. అక్కడ ఓటు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నియోజకవర్గానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పడంతో ఏం చేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సుమారు 200 మంది ఉద్యోగులు ఓటు లేకపోవడంతో వెనక్కి వెళ్లిపోతున్నారు. ఓటు లేకపోతే డిక్లరేషన్ ఫారం 12 పూర్తి చేసి ఎలక్షన్ ఆర్డర్ జత చేసిస్తే ఓటు కల్పిస్తామని చెప్పడంతో రావడం జరిగిందన్నారు. సుమారు 60 మంది ఫారం 12ను పూర్తి చేసి అధికారులకు అందచేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల డ్యూటీ ఎంత ముఖ్యమో ఓటు హక్కు వినియోగించుకోవడం అంతే ముఖ్యమని వారు వైఎన్సీ మీడియాకు వివరించారు. ఎలక్షన్ డ్యూటీ వేసిన చోటే తమకు ఓటు హక్కు కల్పించాలని ఉన్నతాధికారులను వారు విజ్ఞప్తి చేశారు. అమలాపురం అండి. మళ్ళీ టౌన్ అయిపోయి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం కదండి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఫార్మ్ పాలు ఇస్తామని ఇచ్చి రాసిన తర్వాత మళ్ళీ మా ఓడి బాధ్యత దీనండి చెప్పండి. 3 సార్లు తిరిగేటప్పుడు ఓడి మానేద్దాం ఏ ఊరు సార్ మీది? ఆయన మామూలు రూరల్ మండలం ఉంది ఓటు, కాజలూరు మండలం వచ్చేసి ఓటు లేదండి ఇప్పుడు ఇక్కడ. అంటే అమలాపురం వెళ్ళమన్నారు ముందు. అమలాపురం అంటే ఏపీఎస్పీలో ఇస్తున్నారంటే ఏపీఎస్పీలో వెళ్తే మీది అమలాపురం వెళ్ళలేదు, ఇంకా ఓటు అయితే మీది ఇంకా రిజిస్టర్ అవ్వలేదు, రేపు ఫార్మ్ 12 ఇస్తాము రిజిస్టర్ చేసుకోండి. ముందేమన్నారు ఏ నియోజకవర్గం సొంత నియోజకవర్గం అక్కడికి వెళ్ళమంటే ఆదివారం రామచంద్రపురం వెళ్ళాం. ఎంతమంది ఉంటారండి బాధ్యతలు అలాగే ఎక్కడ ఉంటారు కదా జనం. ఇలాగ మా ఇప్పుడు ఉద్యోగాలు మరి సెలవులు తిరగాలి కదా మళ్ళీ మేము. ఇప్పుడు 2 రోజులు తిరుగుతున్నారండి మీరు? ఆయన అయితే 2 రోజులు తిరుగుతున్నారు, నేను అయితే 3 రోజులు తిరుగుతున్నాను. నాకు మీరు 3 రోజులు తిరుగుతారా? మీరు 2 రోజులు కసిగా వేయాలని మూడు పోతుంది కదా అక్కడికి వెళ్తాం. మళ్ళీ వేళ వెళ్ళాం, రేపు మళ్ళీ అమలాపురం వెళ్ళాలి 3వ రోజు. సుమారు ఎంతమంది ఉండొచ్చు సార్ అలాగే? మనం చెప్పలేము. 200 కమ్యూనికేషన్ ఉంటే కరెక్ట్ గా గ్రూప్ లో ఇగో ఇలా మీరు ఈ జిల్లాలో ఉన్నా కాబట్టి ఈ జిల్లా ఇక్కడ పలానా సెంటర్లో ఓటేసుకోండి అంటే గొడవ లేదండి. అలా అంటే మేము పేపర్లు ఇచ్చాం కదా అన్నాడు. పేపర్ ఎవరు చదువుతున్నాడు? అక్కడికి వెళ్తేనేమో మీరు ఎక్కడ పని చేస్తారు అక్కడికి వెళ్ళి ఓటు వేసుకోండి అంటున్నారు. సో అటు ఇటు తిప్పుతున్నారు. అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళమంటారు. ఎక్కడ అంటే 2 చోట్ల ఓట్లు అక్కడ నుంచి చేస్తారు, మరి ఏం చేస్తారో అర్థం అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఎక్కడ వర్క్ చేస్తున్నామో అక్కడ ఓటు కల్పించండి. మేము లీవ్లు పెట్టుకుని ఇప్పుడు తిరిగే పరిస్థితుల్లో లేవు, పనులు ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం మాకు ఎక్కడ వర్క్ చేస్తామో అక్కడ ఓటు కల్పించి మీరు ప్రామిస్ చేసినట్టు మాకు ప్రొవైడ్ చేయండి. థ్యాంక్స్ అండి. మీ పేరండి? కృష్ణవేణి. ఎక్కడ చేస్తారండి? శంకవరం స్కూల్. కృష్ణవేణి అండి. మేము శంకవరం స్కూల్ నుంచి వచ్చాము, స్కూల్ టీచర్స్ మేము అంటాను. అయితే ఇప్పుడు మాకు ఏమైంది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ వేద్దామని వస్తే ఇక్కడేమో మాకు ఓట్లు లేవని చెప్తున్నారు. యాక్చువల్గా చెప్పింది ఏంటంటే మాకు ఎక్కడికైనా మీ దగ్గర ఓట్లు లేకపోయినా సరే మీరు ఫామ్ 12 ఫిల్ చేసి, అంటే డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఎలక్షన్ ఆర్డర్ ఇచ్చి మన ఎలక్షన్ కార్డు ఇక్కడ ఇస్తే మనకు ఓటు ఉంటుందని చెప్పారు. అలా అని చెప్తే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వస్తే ఇక్కడ ఇంచుమించు 300 మెంబర్స్ దాకా రిజెక్ట్ చేశారు. మా ఓట్లు అయితే ఇక్కడ లేవు. అండ్ ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఓన్లీ కోనసీమ వాళ్ళకి మాత్రం రేపటికల్లా పోస్టల్ బ్యాలెట్ తెప్పిస్తాము, మీరు వేయిస్తాం అంటున్నారు. మిగతా డిస్ట్రిక్ట్స్ దూరంగా ఉన్న వాళ్ళకి తెప్పించారంట. సో ఇప్పుడు మేడం చూడండి, పేషెంట్ ఇలా ఉన్నారు, బెడ్ మీద నుంచి అలా వచ్చారు, డ్యూటీకి కాదల్లాగా వచ్చారు. ఇక్కడేమో ఓటు వేయడం కూడా లేదు. ఇప్పుడు ఎక్కడికైనా తిరుగుతాము. ఇప్పుడు మనకి డ్యూటీ చేయడం ఎంత ఇంపార్టెంటో ఓటు వేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అయితే అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. సో మాకు ఐదర్ డ్యూటీ అనేది వేయండి, లేకపోతే ఓటు అనేది వేసుకునివ్వండి. 2 కూడా లేకుండా చేసేస్తున్నారు. మేము తాళ్లరేవు మండలం నుంచి వచ్చామండి. పిఆర్ కాలేజీలో మాకు బ్యాలెట్ ఓటింగ్ ఇస్తున్నారంటేనే మేము 30వ తారీఖుని ఇక్కడ ట్రైనింగ్ అయ్యామండి. ట్రైనింగ్ అయ్యి అదే రోజుని 12B ఫామ్ కూడా ఇచ్చాం మేము బ్యాలెట్ ఓటింగ్కి. మొన్న 5వ తారీఖుని మమ్మడివరం కాన్స్టిట్యున్సీ మీకు అక్కడ బ్యాలెట్ ఓటింగ్ ఇస్తున్నారంటే మేము వెళ్ళామండి. అక్కడ మీరు లేదమ్మా మీ బ్యాలెట్ ఓటింగ్కి అక్కడ మీ నేమ్స్ లేవు, మీరు ఈరోజు మీరు ఎక్కడ ఇచ్చారైతే 12B ఫామ్ ఎక్కడ ఇచ్చారో అక్కడికి వెళ్ళి అప్లై చేయండి, అక్కడ మీ బ్యాలెట్ ఓటింగ్ ఉంటుందని అంటే ఈరోజు ఇక్కడికి వచ్చామండి. ఈరోజు ఇక్కడికి వస్తే ఇక్కడ మీ నేమ్స్ లేవు, మళ్ళీ మమ్మడివరం వెళ్ళండి అని అంటున్నారు. సార్ని అడిగితే ఆర్డీఓ గారిని అడిగితే ఆర్డీఓ గారు అన్నారు ఇప్పుడు మేము బ్యాలెట్ ఓటింగ్ తెప్పిస్తాం, మీకు 12B ఫామ్ తెస్తాం, మళ్ళీ మీరు సేమ్ అదే అప్లై చేయండి, చేస్తే మళ్ళీ రేపటికి మీ బ్యాలెట్స్ వస్తాయి, మళ్ళీ రేపు మీరు వచ్చి మళ్ళీ చెయ్యాలి అని అంటున్నారు. ఇది పరిస్థితి అండి. ఇలా అయితే మరి మా పరిస్థితి ఏంటి? మా ఓటు వినియోగించుకోవడం ఏ విధంగా మాకు ఎలక్షన్ డ్యూటీస్ అయినా తీసేయాలి, లేకపోతే మాకు ఓటు హక్కు కల్పించుకునే విధంగా అయినా మనం చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతాం. ఓకే, థ్యాంక్ యూ.